ఇండియా న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మీద ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. టీమిండియా సూపర్ ఫామ్ లో ఉండటము, దుబాయ్ కండిషన్స్ ఇండియాకి అనుకూలంగా ఉండటం, ఇవన్నీ పాజిటివ్స్ అయితే ఈ ఎక్స్పీరియన్సెస్ చూస్తే మాత్రం సోడాకాయలో గోలీకాయలాగా గొంతుకి అడ్డుపడిపోతున్న పరిస్థితి ఉంది. ఎక్స్పీరియన్సెస్ అంటే 4 నెలల కిందట న్యూజిలాండ్ ఇండియా వచ్చి వైట్ వాష్ చేసి వెళ్ళిపోవడము, లేదంటే కనుక 4 ఏళ్ల కిందట WTC ఫైనల్లో ICC టోర్నమెంట్లో ఇండియాని న్యూజిలాండ్ ఓడగొట్టడం కాదు. వీటన్నిటికీ మించి బహుశా ఈ జనరేషన్కి తెలియని ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇదే టోర్నమెంట్లో సరిగ్గా 25 ఏళ్ల కిందట 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ ఇండియా రెండూ పోటీ పడ్డాయి. ఫైనల్ మ్యాచ్ 2 టీంలు యమ ఫామ్లో ఉన్నాయి. నైరోబీలో కెన్యాలో టోర్నమెంట్ ఫైనల్ జరుగుతూ ఉంది. యువరాజ్ సింగ్ లాంటి ప్లేయర్లు ఆ టోర్నమెంట్తోనే డెబ్యూ చేశారు. ఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా అదరగొట్టింది. ఓపెనర్లు గంగూలీ, సచిన్ ఇద్దరు సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టారు. గంగూలీ సెంచరీ చేశాడు. ఆ తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ని మన పేసర్లు టపటప రాలగొట్టేశారు. అంతవరకు బానే ఉంది. కానీ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో మొదలైంది అసలు ఫైట్. టచ్లో ఉన్న క్రిస్ కెయిన్స్ ఆల్రౌండర్ బ్యాటింగ్ దిగాడు. బ్యాటింగ్ దిగితే గంగూలీ స్ట్రాటజిక్గా చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల క్రిస్ కెయిన్స్ ఊహించినట్టుగా సెటిల్ అయిపోవడము, సెంచరీ చేసి న్యూజిలాండ్ని గెలిపించడం అప్పట్లో ఒక సెన్సేషన్. న్యూజిలాండ్ గెలిచిన ఫస్ట్ ICC ట్రోఫీ అదే. ఆ తర్వాత కొన్నాళ్ళకి అప్పట్లో భారత్ కోచ్గా ఉన్న జాన్ రైట్, న్యూజిలాండర్ జాన్ రైట్ ఒకసారి చెప్పాడు, క్రిస్ కెయిన్స్ బ్యాటింగ్కి రాగానే నేను గంగూలీకి చెప్పాను, అతను మోకాలు నొప్పితో బాధపడుతున్నాడు, ఫిట్నెస్ తక్కువగా ఉంది, యువరాజ్ సింగ్తో సాధ్యమైనంత తొందరగా బౌలింగ్ చేయించు, లో బౌన్స్ పిచ్ మీద యువరాజ్ సింగ్ని ఆడాలంటే, ప్యాడల్ స్వీప్ చేయాలంటే కెయిన్స్ కాలు మడత పెట్టాల్సి ఉంటుంది, దొరికిపోతాడు అని నేను గంగూలీకి చెప్తే గంగూలీ పట్టించుకోలేదు. అగార్కర్తోనూ, జహీర్ ఖాన్తోనూ, రాబిన్సన్తోనూ బౌలింగ్ చేయించాడు. యువరాజ్ వచ్చేటప్పటికే కెయిన్స్ సెటిల్ అయిపోయాడు, ఇండియా కొంప మునిగింది అని చెప్పాడు. అంటే వ్యూహాత్మకంగా ఇండియా చేసిన ఒక మిస్టేక్, అప్పట్లో వ్యూహాత్మకంగా గంగూలీ చేసిన ఒక పొరపాటు ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియాకి దూరం చేసింది. కానీ ఈసారి మాత్రం అలా జరగదని, ఇండియా మంచి ఊపులో ఉందని, డామినేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ బలం కూడా తక్కువేమీ లేదు. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళకి ఇండియన్ బౌలింగ్ ఎట్లా ఉంటుందో తెలుసు. తర్వాత న్యూజిలాండ్ బౌలింగ్ అటాక్లోకి వచ్చేసరికి బండెల్ లాంటి వాళ్ళు, సెంటర్ లాంటి మీడియం రేంజ్ స్పిన్నర్లు కూడా ఇండియన్ బ్యాట్స్మెన్ని ఎక్స్పోజ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నోళ్లే అని రీసెంట్గానే ప్రూవ్ అయింది. దిస్ ఫైనల్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి ద ఫిట్టింగ్ వన్. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు హోరాహోరీ జరగలేదు అనుకుంటున్నారు కదా చాలా మంది. ఈ ఫైనల్ ఖచ్చితంగా హోరాహోరీ మ్యాచ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఇండియా ఫార్చ్యూన్స్ ఎలా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టీ టాక్స్.